మన ప్రభువైన యేసునామములో ప్రియులారా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. కురుష్ మీ అందరికీ. నిజంగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఒక అద్భుతమైన అంశంతో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కని మాటల్ని అనేక మాటలు మనకు రాపించాడు. ఆ మాటల్లో మరి గత కొన్ని రోజులుగా మరి ముఖ్యంగా నా ద్వారా దేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తూ అనేక సేవకుల ద్వారా అనేక విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని దయచేసి ఎవరు వృధాగా పోనివ్వకుండా ఇప్పుడు బ్రదర్ చెప్పినట్లుగా చక్కగా పెన్ను పేపర్ పెట్టుకొని నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు స్టూడెంట్ లా బైబిల్ ముందు అందరూ విద్యార్థులే కాబట్టి ప్రతి ఒక్కరు మంచి రిఫరెన్స్ రాసుకుంటూ సందర్భాన్ని రాసుకుంటూ మన ఆత్మీయ జీవితాలు బలపరుచుకుంటూ ఇతరులకు కూడా ఆత్మీయతలు బలపరచాలని కోరుకుంటూ ఉన్నాం పిల్లారా. రైట్, మన అంశము మీకు పాంప్లెట్ల పైన చూపిస్తూ ఉన్నారు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేళ అంటూ క్వశ్చన్ మార్క్. చూడండి, చచ్చిన సింహం కనబడుతుందో పక్కన బ్రతికి ఉన్న కుక్క కనబడుతుంది. టైటిల్లోనే రెండు జంతువులు కనబడుతున్నాయి. ఒకటి సింహము, కాకపోతే అది చచ్చిపోయినట్లుగా చచ్చిన సింహం అది. రెండోది కుక్క ఉంది, కాదు అది బ్రతికి ఉంది. అంటే చచ్చిన సింహం ఉంది, బ్రతికి ఉన్న కుక్క ఉంది. ఈ రెండిటిలో ఏది మేలు? సామెతల గ్రంథం, బైబిల్లోని తెలియపిల్లారా, సామెతల గ్రంథం మరి 9వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 9:4. సారీ చదవండి. జ్ఞానము ప్రసంగి 9:4 అండి. ప్రసంగి 9:4. అమ్మా, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం అమ్మా. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనంతో నిండియున్నది, వారు బ్రతుకు కాలము బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. రైట్ అండి, జాగ్రత్త రాసుకుని పిల్లారా. మరి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం ఏమంటూ ఉన్నాడంటే, బ్రతికి ఉండి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఒక ఆశ ఉందంట. ఆ ఆశ ఏందయా అని అడిగితే, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు గదా అన్నాడండి. పిల్లరా, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారు అనుకుంటే మనందరూ తెలుసు, జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి మాటలు, చెప్పబడినటువంటి విషయాలు. ఈ భూప్రపంచంలో యేసు ప్రభు వారు తప్ప మనుషుల్లో చూసుకుంటే సొలొమోను అంత జ్ఞాని లేడు, ఇప్పుడు లేడు, అంతకు ముందు లేడు, ఇక వస్తాడన్న నమ్మకం లేదు, ఇక రాడు. అలాంటి జ్ఞాని సొలొమోను రాజు. అలాంటి సొలొమోను మాట్లాడుతూ అనేక అద్భుతమైన విషయాలు చెప్పాడండి. సామెతలు కానివ్వండి, ప్రసంగి కానివ్వండి, ఇలా తను రాసిన గ్రంథాల్లో అనేక విషయాలు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ప్రసంగి 9:4లో చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అనేసాడు. మనందరికి అనుమానం రావచ్చు, అదేంది, సింహం గొప్ప కదా, కుక్క ఎలా మేలవుతుంది, ఎలా గొప్పదిగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ మనం అందరూ అనుకోవచ్చండి. అయితే ఈ యొక్క విషయాన్ని విశదీకరించే ముందు ఒక్కసారి సింహాన్ని మనం ఏ విధంగా గొప్పగా చూస్తాం. చాలా మంది సింహానంగాల్ని సింహంతో పోల్చుకుంటూ ఉంటారండి. నేను సింహం లాంటి వాడిని, అలాగే సింహం లాంటి గంభీరం గల వాడిని, సింహం ఒక అడుగు వెనక వేస్తే 4 అడుగులు ముందుకేసిద్ది, సింహం లాంటి వాడిని అని పోల్చుకుంటుంటారు సామాన్యంగా. ఇలాంటి విషయాలు మనకి రాజకీయ నాయకుల్లోను, అలాగే సినిమా యాక్టర్స్ లోను, అలాగనే మన సోషల్ మీడియాస్ లోను, మన ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్స్ లోను, ఛానల్స్ లోను, లేకుంటే షార్ట్ వీడియోస్ లోను సింహం వెనక నుండి వస్తున్నట్లుగా, సింహం నడుస్తుంటే సింహం లాగా నడుస్తున్నట్టు, పరిగెడుతున్నట్టుగా, వేటకు వెళ్తున్నట్టుగా చూపించుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే సింహం లాంటి వాడు, సింహం అంత పరుగు గలది, సింహం మృగరాజు అని తన గంభీరత్వాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు పిల్లరా. అలా సింహాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడుతూ ఉంటారు.
అయితే బైబిల్ గ్రంథంలో కూడా సింహం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, దయచేసి నేర్చుకుందాం. మరి బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సింహము గర్జించెను, సింహము గర్జించెను, భయపడని వాడెవడు? భయపడని వాడెవడు. చాలండి. సింహము గర్జిస్తే భయపడని వాడెవడు అంటే సింహం ఊరక వేటాడాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఊరక గర్జిస్తేనే, సింహం ఇక్కడ నుండి గర్జిస్తే సుమారు కొంత దూరంలో ఉన్న దాని యొక్క శబ్దం విన్నప్పుడే భయపడి పరిగిపోతుంటారు చాలా మంది. అక్కడ దాకా ఎందుకండి, ఆ అడవిలోకి వెళ్ళొద్దు, అడవిలో 4 సింహాలు తిరుగుతున్నాయని చెబితే ఎవడైనా వెళ్తాడా? ఎవడైనా అంటే దాని పేరు చెబితేనే గజ గజ వనికి పారిపోతామే. అలాంటిది సింహము గర్జిస్తే భయపడని వాడెవడు? మనందరికి తెలుసు, మీ అందరూ కూడా సింహాలు చూసే ఉంటారండి. బోనులో చూసారు లేరో కానీ, జూలు పార్కుల్లో కానీ, మరి ఇక్కడ అలాంటి పెడుతూ ఉన్నప్పుడు సింహాలు మనం చూపిస్తూ ఉంటారు. మీ అందరూ చూసే ఒకసారి స్క్రీన్ ఒకసారి చూపించారు ఇప్పుడు మీకోసం. సింహాలు చూడండి ఒకసారి. ఇలా సింహాలు గంభీరత్వాన్ని కలిగి ఉంటది. ఏంటి, ఎప్పుడు మొహంలో భయం కనబడదు సింహంలో. అంటే ఎప్పుడు వేటాడుతూ ఉంటది. ఎప్పుడు తన యొక్క మొహంలో ఒక్కసారి చూస్తే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటది. కాన్ఫిడెన్స్, పోరాట ప్రతిమ సింహంలో, వెనుతిరిగినట్టు స్వభావం, ఎవరు ఎదురొచ్చినప్పటికీ ఏ జంతువులు లెక్క చేయని తత్వం, తన చూసి అడవిలో ఉన్న ప్రతి జంతువు మోకరించాల్సిందే. అంటే మృగరాజు అంటే అడవి మొత్తానికి రాజు సింహము. ఇలాంటి సింహము, అలాంటి సింహము గర్జిస్తే ఎవడైనా భయపడతాడు అని బైబిల్ గ్రంథంలో చెబుతూ ఉంది. అలాగే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 30వ వచనం. అలాగే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. టీవీతో నడిచినవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎల్ల మృగములలో పరాక్రమం కలదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. ఎవరికైనా భయపడి వెనుకకి తిరుగని సింహము. చాలండి. ఇప్పుడు అదే చెప్పాను మీకు చూస్తూ. సింహం అనేది ఎవరికి భయపడదండి. ఎవడైనా రుస్తువంతుడు ఎవడొచ్చినా సరే వేటాడే తీరుతుంది. సింహం యొక్క నైజం అలాంటిది. అది భయపడే తత్వం లేనిది. ఎల్ల మృగములంటే అన్ని మృగాలలో నువ్వు ఏ మృగాన్ని తీసుకో, నువ్వు పెద్ద ఎలుకబంటుని తీసుకో, ఏనుగుని తీసుకో, ఒంటెని తీసుకో, దానికంటే పెద్ద జంతువుని ఏదైనా తీసుకో, వీలైనంత వరకు దాన్ని చంపి ప్రయత్నించడానికే ఎదురు తిరగకుండా పోరాడుతుంది ఈ సింహము. అలాంటి పరాక్రమం ఉన్న సింహము ఏమన్నాడు దేవుడయ్యా అంటే చచ్చిపోయింది అన్నాడండి. చచ్చిన సింహం అనేసాడు. అంటే ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? సింహం స్వభావాన్ని నేర్చుకుంటున్నాం. అందుకు చాలా మంది కూడా నేను సింహం లాంటి వాడిని, నేను సింహాన్ని అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే వెనక్కు తిరగదు, పోరాట ప్రతిమ నుండి వెనక్కి తిరగదు. ఎల్ల మృగంలో పరాక్రమంగా చీల్చి చెండాటది. టార్గెట్ అవతల ఎవరున్నా సరే చీల్చి చెండాట సింహము. కాబట్టి సింహం అంటే అందరికి భయము, మృగరాజు. రైట్. అయితే ఇంకో జంతువుని చూపించాడు దేవుడి కింద. సింహం అంటూ ఇంకోటి ఏమన్నాడు? కుక్క అన్నాడు. అంటే కుక్కతో ఎవరైనా పోల్చుకుంటారా? కుక్కతో ఎవరైనా పోల్చుకుంటారండి? ఎవరైనా చిచి కుక్కతో పోలుస్తారని బ్రదర్ మీరు నన్ను అంటారు చాలా మంది. ఏమండి, చాలా మంది చూస్తాం, వాడు చూడు, వాడి కుక్క బుద్ధి చూడు ఎలా ఉందో అంటాం. అంటే నాది కుక్క బుద్ధి కాదు, నీదే కుక్క బుద్ధి అంటారు. అదే నువ్వు సింహం లాంటి వాడు అంటే ఏమంటారు? అదే నువ్వు కుక్క లాంటి బుద్ధి అని అడిగితే ఏమంటారు అంటే కుక్క కాదు, నువ్వే కుక్క అంటారు. అంటే కుక్క ఒక తక్కువతనానికి, నీచ స్థానానికి దిగజారినట్లుగా, అయితే తక్కువ స్థానంతో పోలుస్తున్నట్లు అనుకుంటూ ఉంటారు. ఒక భార్య కూడా భర్తను అప్పుడప్పుడు అంటా ఉంటది. ఏంటా ఉంటదంటే కుక్క బ్రతుకుతుంది,
నీవు బ్రతుకుతున్నావు అంటా ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏం పని పాట చేయకుండా ఇంట్లో కూర్చుంటే భార్య భర్త తలుచుకుంటా ఉంటా ఉంటే సమయాల్లో అంటా ఉంటది, ఏంటి ఆ కుక్క నువ్వు బ్రతుకుతున్నావు ఎందుకయా, ఏం ఉపయోగపడట్లేదు అంటే ఏందండి. కుక్కతో పోలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు సందర్భాల ఇళ్లలో కూడా చాలా మంది కదా. అలాగే ఎవరన్నా ఇతరులను తిట్టాలనుకున్నప్పుడు కుక్క మీద పెట్టుకుని తింటుంటారు. కుక్కని ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారు, కుక్క మీద పెట్టి తిరుగుతూ ఉంటారు చాలా మంది. చాయ్ కుక్క పో పక్కెళ్ళిపో చాయ్ అంటే, నోరు మీ కుక్క అంటే కుక్క మీద పెట్టి తిడుతున్నారంటే నువ్వు కుక్క లాంటి వాడివని వాడిని ఒక అవమానపరుస్తున్నట్లుగా మాట్లాడతారు. వాళ్ళు కూడా కుక్కతో పోలిస్తే అవమానించినట్లుగా తీసుకుంటూ ఉంటారండి. అలాగే అంత మాత్రమే కాదు కానీ ఇంకో కుక్కలో లక్షణాలు మనం చూస్తే కుక్క విశ్వాసము గల జంతువు. మనందరికీ తెలుసు కుక్కకి ఇంకో పట్టెడు అన్నము నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెడితే పిల్లరా, ఇంత అన్నం తీసుకొని పెడితే రోజు నీ ఇంటి చుట్టూ తోక తిప్పుకుంటూ తిరుగుతుంది, తోక ఊపుకుంటూ నీ ఇంటి చుట్టూ నీ సరౌండింగ్ చుట్టూ తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళదు కుక్క రోజు ఇంత అన్నం పెడితే. అంటే దాని యొక్క విశ్వాసం ఎలాంటిదో చూడండి పిల్లరా, కుక్క యొక్క విశ్వాసం. అలాగే కుక్క మనకు తెలుసండి, ప్రతి ఇంట్లో పెట్ డాగ్స్ ఎక్కువ లైక్ చేసేది కుక్కలు ఎక్కువ మంది లైక్ చేస్తా ఉంటారు చూడండి కుక్క. కానీ సింహంతో పోలిస్తే కుక్క నథింగ్ లాగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కుక్కని ఇంట్లో పెట్ డాగ్స్ లా కూడా మనం చూసుకుంటూ ఉంటాం. కుక్క విశ్వాసం గల జంతువు అని. అలాగే పోలీసు డాగ్స్ క్యాట్స్ లో కూడా ఉంటాయి. పోలీసులు ఎవరైనా నేరస్తులు పట్టుకునేటప్పుడు, నేరం జరిగినప్పుడు మరి కుక్క పసిగట్టగలవనే ఉద్దేశంతో డాగ్స్ క్యాట్స్ స్పెషల్ టీం ఉంటదండి. కుక్కను తీసుకొచ్చి మరి నేరం జరిగిన ప్రదేశంలో ఏమి జరిగిందో వాసన ద్వారా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళు పట్టుకునే లేదా వస్తువులు తెచ్చి ఏర్పాటు ఆ కుక్కలు చేయగలవు. అందువల్లే ఆ కుక్కలు కూడా పోలీస్ డాగ్స్ క్యాట్ టీమ్ లో ఎక్కువ వాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇకపోతే చాలా మంది అండి కుక్కని మాంసం కూడా తింటూ ఉంటారు. చాలా మంది మీకు తెలుసో లేదో, మన కొంతమంది ఏరియాలో కాదు కొన్ని ఏరియాలో అవతల సైడ్ ఏరియాల్లో కూడా లేదా కొన్ని ఏరియాలో కూడా కుక్క మాంసం తింటూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లరా. అంటే కుక్కను అలా కూడా ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కుక్కను ఒక పక్కగా నీచంగా చూస్తూ ఉన్నాము. అలాగే కుక్కను నీచంగా ఇన్ ద సెన్స్ తక్కువ జీవిగా సింహంతో పోలిస్తే. అంత మాత్రమే అది కుక్క విశ్వాసం కలిగిగా కూడా ఉంటుంది. మాక్సిమం పెట్ డాగ్స్ ఎక్కువ కుక్కనే లైక్ చేస్తుంటారు. పోల్స్ డాగ్స్ క్యాట్స్ కి మన కుక్కలు ఉంటాయి. కుక్క అనేక విధాలకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, సింహం యొక్క విధి విధానం లేదా సింహం గురించి నేర్చుకున్నాం. అలాగే కుక్క గురించి కూడా క్లుప్తంగా మాట్లాడుకున్నాం. ఈ రెండింటి పోలుస్తూ ఇప్పుడు దేవుడు ఏమన్నా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి 9:4. బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలుగు. బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉండు. ఏమండి, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చూడండి, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. మనం కూడా చాలా మంది ఈ రోజు దేవుడి మందిరాల్లో సింహం వల్లే మనం విజృంభిస్తూ ఉంటాం. సింహం వల్లే దేవుడి పనులు చేస్తూ ఉంటాం. దేవుడి మందిరంలో సింహంలా కనబడుతుంటాం. ప్రతి ఒక్కరు కూడా సింహంలా మన మీద వేసుకొని ఉంటాం మనం ఈరోజు. కానీ చాలా మందిని సింహం లాంటి వాడిని, సంఘానికి నేను సింహంతో చెందిన వాడిని, ప్రతి పని నేను చేసుకుంటున్నాను, నేను కమిట్ అయితే మాట తప్పను, నేను సింహ స్వభావం కలిగాను అని కూడా మనం చాలా మంది చెప్పుకుంటూ ఉన్నామండి. అదే దేవుడు ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నాడా అని అడిగితే సింహము గొప్పదే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కుక్కతో పోలిస్తే సింహము గొప్పదే, డౌట్ లేదు. కానీ అది చచ్చిపోయింది. సింహము ఒకవేళ చచ్చిపోతే అది ఏమి చేయలేదు. సింహము చచ్చిపోయింది కాబట్టి దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. అండి, సింహం చచ్చిపోతే ఏ పని చేయగలదా? అప్పుడు దాకా వేటాడుతుంది, పరుగు పెట్టిద్ది, రన్నింగ్ చేస్తుంది, గార్జిస్తుంది. కానీ చచ్చిపోయి పడిపోయిన సింహాన్ని ఎప్పుడైనా చూసారు మీరు? ఒకసారి చూద్దాం. ఇంకో సింహం చచ్చిపోయి పడిపోయిన చూడండి ఎలా ఉందో. చనిపోయి పడిపోయిన సింహం. ఇప్పుడు ఇందాక వచ్చిన స్క్రీన్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. అక్కడ గంభీరత్వాన్ని చూపిస్తుంది సింహము, వేటకు బయలుదేరుతున్నట్టుగా చూపిస్తూ ఉంది, శత్రువులు చీల్చి చండడానికి బయలుదేరుతా చూపిస్తూ ఉంది. కానీ పడిపోయింది. కానీ ఇక్కడ
ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు చెప్పండి, ఈ చచ్చిపోయిన సింహము ఏమన్నా ఉపయోగం ఉందా? ఈ చచ్చిపోయిన సింహం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? బ్రతికి ఉంటే ఉపయోగం ఉందా ఏప్రిలారా? ఎందుకంటే బ్రతికి ఉంటేనే ఉపయోగం. చచ్చిపోయింది కాబట్టి దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. చచ్చిన సింహము కాబట్టి బ్రతికి ఉంటేనే, చచ్చిపోయిన సింహంతో ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఒక మాట అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథము అదే ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ప్రసంగి 7:1, సుగంధ తైలము తైలము కంటే మంచి పేరు సుగంధ మేలు, తైలము కంటే మంచి పేరు మేలు, మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. మరణ దినము మేలు. చూడండి, దేవుడు జన్మదినం కంటే మరణదినం మేలు అన్నాడండి. అలాగే మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో మనం చూస్తే, ఇప్పుడు సంతోషించు వారి ఇంటికి వెళ్ళే కంటే ప్రలాపించు వారి ఇంటికి ఎలా ఉంటాడు. ఎందుకు మరణదినం మేలంటే, నువ్వు మరణదినం జరిగే వాడి దగ్గరికి వెళితే, లేకపోతే ప్రలాపించు వాడి దగ్గరికి వెళితే నీకు కొంచెం జ్ఞానం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో వీడు చనిపోయాడు, రేపు కూడా నేను చావలసి ఉన్నది, నేను బ్రతికినంత కాలం సింహంలాగా బ్రతికాను, నేను తిరిగినంత కాలం సింహంలాగా తిరిగాను, ఇదిగో చచ్చిపోయి ఈ రోజు ఈ సింహంలాగా పడి ఉన్నాను, చూసావా? చూడండి ఒకసారి స్క్రీన్ కనబడుతున్నారా? అలా పడిపోవాల్సిందే నేను ఒక రోజు. చచ్చిన వారి ఇంటికి వెళితే, ఇదిగోయ్యా సింహం ఎట్ట అయితే పడిందో నువ్వు రేపట్ట పడాలి. చాలా మంది అండి, ఎంతమంది కరోనా టైంలో పిల్లరా, డబ్బున్నోళ్ళు, సింహంలా బ్రతికున్నోళ్ళు, కోట్లు ఉన్నోళ్ళు, ఆస్తి ఉన్నోళ్ళు, అధికారం ఉన్నోళ్ళు ఎంతమంది చచ్చిపోయారండి. డబ్బులుంటే బ్రతికిచ్చినయా? ఆ సింహంలా పడిపోలేదా? చాలా మంది అంటుంటారు, అరే వాడు సింహం లాంటి వాడు కదరా, అదేంది అలాంటి గతి పట్టింది వాడికి, వాడు సింహం లాంటి వాడి కదా, వాడి కరోడుపతి కదా, వాడి కోట్లు ఆస్తి ఉంది కదా, వాడు తలచుకుంటే అన్నీ ఉంటాయి కదా, ట్రీట్మెంట్ దొరక్క మందులు దొరక్క చచ్చిపోయాడా కరోనా టైంలో? అదేంది? అవును. కాబట్టి నువ్వు మరణించిన వాని ఇంటికి వెళితే, చూడండి కరోనా టైంలో నుండి ఎంత కోట్లు ఉన్నానండి, ఒక దగ్గర రానిచ్చారా? తల్లి చనిపోతే పిల్లలు రానిలేదు, పిల్లలు చెప్తే తల్లిదండ్రులు రానిలేదు, అన్నదమ్ములు రాని, అనాథ శవాన్ని పెట్టినట్టు దూరంగా ఎవరు పెట్టారో, ఎవరు బాధ పెట్టారో, ఎక్కడ పడేశారో తెలియని పొజిషన్ లో ఉన్నారండి. ఆ రోజు ఒక్కసారి ఒక 3-4 సంవత్సరాల క్రితం మనకు వెళితే, ఆ యొక్క మన కళ్ళ ముందు జరిగిన యథార్థ ఘటన కదా మనందరికండి. ఆ పేటకరాన్ని మర్చిపోలే సమాజం ఇప్పటికీ తలుచుకుంటూ ఇప్పటికీ భయం వేస్తుంది కదా పిల్లారా. సింహంలాగా బ్రతికిన వాళ్ళు ఎంతమంది కాలగర్భంలో కలిసిపోరాయారా? ఆ కోట్ల ఆస్తి ఉన్నోళ్ళు కరోనాను ఎదిరించగలిగారా అండి? సింహంలాగా బ్రతికి, అధికారాన్ని కలిగి, రాజకీయ పలుకుబడి కలిపి మందులు తెచ్చుకోగలిగారా? కరోనా జయించుకోగలిగారా? మందులు లేవు, నో స్టాక్ అని బోర్డు పెట్టేశారు కదా పిల్లారా. నిజంగానండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత బాగా బ్రతికినా నువ్వు ఒక రోజు చావవలసిన వాడవే, నువ్వు చచ్చిన తర్వాత నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని దేవుడు చెప్పాలనుకున్నాడు. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నీకు ఏమున్నా, ఎంతున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, నువ్వు సింహం లాంటి వాడిని కాలరెగరేసుకొని తిరుగుతున్నా కూడా చచ్చిన తరువాత నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేనే లేదు. అందుకే ఏడ్చేవాడి ఇంటికి వెళితే, ఇప్పుడు నేను తిరుగుతున్నాను, రేపు చనిపోతే నన్ను కూడా అలాగే పరేస్తారు కదా, నా చుట్టూ నలుగురు చేరి ఏడుస్తారు కదా, ఇక నేను లేవలేను కదా అండి. చాలా మంది చనిపోయిన తర్వాత ఆస్తుల కోసం తన్నుకొని శవాన్ని కూడా పైకి ఎత్తని చాలా మంది చూసాం ఈ కాలంలో. శవం అండి, అక్కడ శవం ఉంది, అన్నదమ్ముల ఆస్తుల కోసం తన్నుకొని ఆస్తి తేలిస్తేనే శవాన్ని పైకి లేపుతాం, లేకపోతే శవాన్ని అలాగే ఉంచుతాం అని లేపకుండా ఉన్న రోజులు, ఉన్న మనుషులు చాలా మంది చూసాం పిల్లారా. అలాగే ఒక ఆడ వ్యక్తి చనిపోతే శవానికి ఉన్న దిద్దులు లేకపోతే కమ్మెలు తీసేసేసుకొని తర్వాత శవాన్ని పూడ్చినట్లుగా చాలా సందర్భాలు చూసామండి. అంటే నువ్వు చస్తే కనీసం నీకున్న బంగారాన్ని కూడా తీసుకొని వెళ్ళలేరు, ఆ బంగారం కూడా పిక్కుంటారు. అంటే ఏదైనా నువ్వు బ్రతుకున్నంత కాలమే ఈ మనుషులు నీతో పని. నువ్వు ఎలాంటి వాడివైనా, సింహం లాంటి వాడివైనా, గొప్పవాడివైనా, కాలరెగరే తీసుకుంటే అధికారం కలివాడవైనా, పొలిటికల్ ఎలివెన్స్ ఉన్నా, లేకపోతే పొలిటికల్లో నీకు ఎలాంటి ఇది ఉన్నా, అధికారం ఉన్నా, డబ్బున్నా, ఏది ఉన్నా బ్రతుకున్నంత కాలమే. నువ్వు చచ్చిపోతే, సింహం చచ్చిపోతే నీతో ఎవరికి ఉపయోగం లేనే
లేదు. ఎవరికి ఉపయోగం లేనే లేదు. అదే దేవుడు మాట్లాడుతున్నాడండి. దానికంటే చచ్చిపోయిందండి సింహం, ఏమైనా ఉపయోగం ఉందా? కానీ దానికంటే బ్రతికి ఉండటం మంచిది కదా. చచ్చిపోవటం మంచిదా, బ్రతికి ఉండటం మంచిదా పిల్లరా? బ్రతికి ఉండటం మంచిది కదా. ఎంత గొప్పవాడమైనా, ఎంత ఏం చేసినా చచ్చిపోవడం ఉపయోగం లేదు. కానీ ఎలాగోలాగా బ్రతికి ఉండటం మంచిది. ఎందుకంటే బ్రతికి ఉంటేనే కదా దేవుడు పని చేయగలమండి. బ్రతికి ఉంటే కదా దేవుడు కృపలో దేవుడు పని చేస్తూ ముందుకు కొనసాగం. అందుకంటే నువ్వు సింహం లాంటి వాడవైనా చచ్చిపోతే ఎటువంటి ఉపయోగం లేదయ్యా. చాలా మంది ఇందాక చెప్పినట్లుగా మందిరాల్లో సింహం లాంటి వాళ్ళు అండి. నిజంగానే దేవుడి పనిలో ముందుంటారు, అన్నింటిలో ఉంటారు, దేవుడి పన్నింట్లో ముందు కొనసాగుతూ ఉంటారు. నేనున్నానని చెప్పేసి భరోసా ఇస్తూ కొనసాగుతారు. కానీ సాతాను పడేయంగానే సింహంలాగా ఆత్మీయ జీవితంలో చచ్చిపోతారండి. ఆత్మీయ జీవితంలో చచ్చిపోతారు. అప్పుడు దాకున్నటువంటి ఆత్మీయత, అప్పుడు దాకున్న ప్రార్థన, అప్పుడు దాకున్న యథార్థత వాళ్ళు ఏమి చేర్చదండి, ఎక్కడికి తీసుకెళ్ళాలి ప్రియాల. కాబట్టి అలాంటి వారితో దేవుడికి ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు సింహం లాంటి వాడి కావచ్చు ఆత్మీయ జీవితంలో, కానీ చచ్చిపోయావు కదా. నీకంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ఒక మాట చూద్దాం, అద్భుతం అనమాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. అందుకని పిల్లల రొట్టె తీసుకొని పిల్లల రొట్టె పిల్లలకు తీసుకుని వేయుట యుక్తము కాదని చెప్పగా కుక్క పిల్లలకి వేట యుక్తము కాదని చెప్పగా ఆమె ఆమె నిజమే ప్రభువా, కుక్క నిజమే పిల్లలు ప్రభువా కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, అందుకు యేసు, నీ అమ్మా, విశ్వాసము గొప్పది, నీవు నీ కోరినట్టే విశ్వాసం నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆమెతో అనెను. పిల్లరా, ఇవ సంతపాన్ని పెడితే ఒక కనాన స్త్రీ యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి తన కుమార్తె మరి దెయ్యం పట్టి బాధపడుతుంది, ఆమెను ముట్టి స్వస్థపరచమని యేసుప్రభు వారి దగ్గరకు వచ్చిందండి. యేసుప్రభు వారు అన్న మాట మనం కొంచెం పై సందర్భాల్లో కూడా చూస్తే 24వ వచనంలో ఆయన అంటాడు, ఇశ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దుకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడి లేదని ఆయనను ఆమె వచ్చి ఆయన మొక్కింది. నేను ఇశ్రాయేల్ యొద్దకు పంపబడ్డాను కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు, నశించి గొర్రెల యొద్దకు పంపబడ్డాను, ఎవరి యొద్దకు పంపబడలేదని ఆమె విశ్వాసం ఎలాంటిదో, ఆమె ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉందో యేసు ప్రభు వారు గమనించాలని మాట మాట్లాడాడు తప్ప వేరే ఉద్దేశం లేదు ప్రియులారా. ఆయన మాట్లాడుతున్నప్పుడు అయినా కూడా ఆయన వదలలేదండి. వదలకుండా ఏమందంటే ఆమె ఆయనకి మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయని మళ్ళా అడిగింది. అప్పుడు మళ్ళా ఆయన ఇంకో మాట అన్నాడు, ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడంటే, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయట యుక్తము కాదా, అవునా అని అడిగాడండి. యుక్తము కాదు కదా అంటే, నా పిల్లలకి పెట్టే ముక్క నువ్వు కుక్క, ఒక విధంగా ఏమనేసాడు, కుక్క. ఏందండి ఇదంతా పిల్లరా? ఆయన వేరే అన్యతగా అనలేదు కానీ, వేరే ఉద్దేశంతో అనలేదు కానీ, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బయటికి తీసుకురావటానికి ఆ మాట అన్నాడండి. కుక్క పిల్లలకి ఏటి ఉత్తమం కాదు కదా భోజనం బలం ఏమండి. అప్పుడు ఆమె కూడా దానికి కూడా ఏమనలేదండి. ఏమన్నా అయ్యా అయితే అవ్వచ్చు ఏమండి, మనసులో అన్నట్టుంది, కుక్కనైతే అవ్వచ్చు కానీ ఆ యొక్క యజమాని బళ్ళ మీద నుండి పడి ముక్కలనయ్యా ఆ కుక్క పిల్లలు తింటాయి కదా, ఆ ముక్క లాంటిది తింటానయ్యా, కొంచెం అన్నా స్వస్థపరిచయ్యా, నువ్వు రాయా నా పిల్లని స్వస్థపరచు అన్నట్టుగా యేసు ప్రభువారు మళ్ళా ప్రాధేయపడుతుందంటే ఎంత అద్భుతమైనటువంటి విధానం చూడండి. మనం అయితే ఏం చేస్తాం పిల్లరా, ఒకసారి చెప్పగానే ఏంటయ్యా నిన్నే అడుగుతున్నా, నేను ఏమంటున్నావు, కుక్కనంటావు నన్ను ఏమిటి, ఎంత కదండి. అసలు ఈ కాలంలో ఎలా ఉన్నా చిన్న సేవకుడు ఒక మాట అంటే ఏమనిపోతున్నాం మనందరం. ఏమండి అయ్యగారు ఏం మాట్లాడుతున్నారు నా గురించి, ఇలా అంటావా అని అనట్లేదా చాలా మంది పిల్లారా. ఏమండి ఒక రోజు పిల్లారా నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారండి. ఒక సంఘానికి వెళ్ళానండి. ఓపెనింగ్ అయితే 2వ వార్షికోత్సవానికి వెళ్ళే పిల్లారా, మంచికి వెళ్ళా, మంచి షూట్ గీట్ వేసుకుని వార్షికోత్సవానికి వెళ్ళే పిల్లారా, మంచి వాక్యం చెప్పాను, అందరూ బాగున్నారండి. వాక్యం అయిన తర్వాత ఒక విశ్వాసి పాస్టర్ గారితో రూమ్ లో గొడవ పెట్టుకుంటుంది. ఏంది గొడవ పెట్టుకుంటుంది నాకు అర్థం కాల. మేము లంచ్ చేసి బయటకు వచ్చేసాం, అంతా అయిపోయింది. తర్వాత నా చెబుతున్నారు, ఏందండి గొడవ అంటే, అయ్యగారు పాస్టర్ గారు నిన్ను కావాలని పిలిపించి ఆమెను తిట్టించాడంట, ఆమె అయ్యగారితో గొడవ పెట్టుకుంటుందని చెప్పారండి.
ఏమండి, నన్ను కావాలని పిలిపించి తిట్టించారా? ఏమని పిలిపించారు? వాక్యంలో నువ్వు చెప్పారట కొన్ని మాటలు, దేవుడి మాటలు. ఆ మాటలు అచ్చం ఆవిడ అన్నట్టే ఉన్నాయట. వాక్యానికి ముందు నిన్ను కావాలని చెప్పేసి అయ్యగారు చెప్పారట. ఇంకో ఒక ఆమె ఉంది, లేకుంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాంటి వాక్యాలు చెప్పని నేను చెప్పానట్టుంది. అందుకని ఆ వాక్యాలు నువ్వు చెప్పించావు కాబట్టి నువ్వే చెప్పావు. అసలు నన్ను ఏమనుకుంటావు మందిరంలో, నా లాంటి వాళ్ళు ఏమనుకుంటున్నావు అని పాస్ మీద గొడవ వేసిస్తుంటారా? చూడండి, దయచేసి పిల్లరా మీ అందరూ మళ్ళీ విజ్ఞాపం చేస్తున్నా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఆ మరి శాంపాల్ గారికి నాకు ఏ వాక్యం చెప్తారో తెలియదండి. ముందుగా చెబుతున్నానండి, ఎవరికైనా తగిలితే పిల్లలు అలాంటి ఉద్దేశాలు పెట్టుకోకండి. ఇలా చెబుతాను శాంపాల్ గారికి నన్ను అడగటం కానీ, నేను పాల్ గారికి చెప్పడం కానీ ఏం జరగదండి. ఓ టైటిల్ మాత్రం ఇస్తాను పిల్లరా. ఇవన్నీ దేవుడు నడిపింపు విధానాన్ని బట్టి, మరి దేవుడు మనకేమి కావాలో ఆయన చెప్పించుకునే విధానాన్ని బట్టి ఉంటది పిల్లరా. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు? కుక్క పిల్లలు మరి ఆ భోజనం వల్ల పిల్లలు కూర్చుంటా తగునా అని అడిగారండి. ఆమె అప్పటికి కూడా ఆ మొక్క రాళ్ళదే కదా ప్రభువా, అలాంటి రాళ్ళని తినొచ్చు కదా మేము అన్నట్టుగా యేసుప్రభుతో మాట్లాడితే అద్భుతంగా అన్నాడు, నీ విశ్వాసము చాలా గొప్పది, నీ విశ్వాసము చాలా గొప్పదమ్మా అనేసాడండి. పిల్లరా, అంటే ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాము అంటే పిల్లరా, ఉద్దేశంలో కుక్క అంటే కుక్కని కాదు కానీ తక్కువగా అంటే కింద స్థితిగా పోలుస్తూ ఉన్నప్పుడు ఏమున్నాలి మనం అంటే సింహంలాగా బ్రతికి అంటే సింహంలాగా ఉండి చచ్చిపోయే కంటే, అంటే సింహంలాగా ఉండంటే సింహం లాంటి వాడిని, సింహం లాంటి పనులు చేస్తున్నాను అదని ఇది చచ్చిపోవటం కంటే ఒక కుక్కలాగా అంటే ఒక చిన్న జీవి అంటే తగ్గించుకొని బ్రతికుంటాం మంచిది కదా. అది ఆయన చెప్తున్నాడు. చచ్చిన సింహం విలువ కంటే బ్రతికి ఉన్న కుక్క విలువ కదా మంచిది, విలువ కదా చేసేది. చచ్చిన సింహం ఏ పని చేయదు కదా. సింహాన్ని చూసేవాడు జూలో పెట్టుకుంటాడండి, సింహాలను పెంచుకుంటాడు తీసి చచ్చిపోయిన తర్వాత. దానికంటే బ్రతికి ఉన్న కుక్క విలువ శ్రేష్టం కదా, కుక్క విలువ చేసింది కదా. కాబట్టి పిల్లరా, దేవుడి మందిరములో తగ్గించుకునైనా మనం బ్రతకాలండి దేవుడి మందిరంలో. అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా చేస్తాడు. అదే రాస్తూ ఉన్నాడు ప్రసంగి సొలొమోను గారు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు, నువ్వు చచ్చిపోవటం కంటే బ్రతికుంట మేలయ్యా. చాలా మంది అండి, నేను ప్రభువా నేను అలా చేస్తున్నాను, మనందరూ తెలుసు బైబిల్లో పరిసేడు సుంకరి ప్రార్థన అండి. దూరం నిలబడి మరి సుంకరి ఎలా చేస్తున్నాడు, పరిసేడు ఎలా చేస్తున్నాడు, పరిసేడు వారాలు 2 మాసాలు ఉపవాసం ఉంటున్నాను, అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను ప్రభువా, వాడి వలే పాపిని కాదు అని ఒక సింహంలా ప్రగల్భాలు వెలుగుతున్నాడండి. అది చచ్చిపోయాడు, ఆత్మతో చచ్చిపోయినవాడు, దేవుడి మనసు లేనివాడు అంటే ప్రార్థన చేసేవాడు. సింహం కావచ్చు, సింహం లాంటి వాడు కావచ్చు దేవుడి మందిరాల్లో, కానీ దేవుడి పనుల పట్ల ఆసక్తి లేనప్పుడు, దేవుడి మందిరం విడిచి వెళ్ళినప్పుడు, లేదంటే దేవుడి మందిరంలో ఆత్మీయతలో ఉంటామని చెప్పుకుంటూ ఆత్మీయతలు చచ్చిపోయినప్పుడు నువ్వు చచ్చిపోయిన వాడితో సమానమయ్యా. దానికంటే బ్రతికుండే చిన్న అల్పమైన లేకపోతే చిన్న విశ్వాసము కలిగినటువంటి చిన్న విశ్వాసే మేలు కదా. అది దేవుడు చెప్తూ ఉన్నాడండి. దేవుడి మందిరంలో బ్రతికి నెమ్మదిగా ఆయన పని చేసుకుంటూ అంటే ఒద్దికగా ఆయన యొక్క పనులు భారాన్ని కలిగి ఉంటూ 1 by 1 చేసుకోవటం ఉత్తమం అండి. సేవకులు చెప్పే మాటలు వింటూ ఆత్మీయతలో నడిపింపు కలుగుతూ వెళ్ళిపోవడం చాలా ఉత్తమం అండి. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ రోజు ఉన్నోళ్ళు రేపు ఉంటారని మనకు తెలియదండి. ఒక్కసారి వీడియో ప్లే చేయండి బ్రదర్, ఒక్కసారి వీడియో ఉంటుంది పిల్లలు, ఒక్కసారి దయచేసి చూడండి. ఈ రోజు ఉన్నారు రేపు ఉంటామో, లేతే ఈ రోజున్న ఎల్లుండి ఉంటామో, ఈ క్షణం దాటి చనిపోతాం మనకి తెలియదు పిల్లరా. నువ్వు చావటం ముఖ్యం కాదు, నువ్వు గొప్పవాడైనా, నువ్వు బ్రతికి ఉండటం ముఖ్యం కదా. నువ్వు తక్కువ వాడువైనా, నీకు ఏమీ లేకపోయినా, నీకు అండ లేకపోయినా, ధనము లేకపోయినా, అయితే ఆత్మీయతలు ఆత్మ వరాలు లేకపోయినా, ఏమీ లేకపోయినాయా, నువ్వు బ్రతికి ఉండి దేవుడు పని చేయటం ముఖ్యం. ఇది కోరుకుంటున్నాడు ఆయన. చాలా మంది నాకు ఇన్ని వరాలు ఉన్నాయి అనుకుంటారు, దానికంటే దాని పని చేయటం ముఖ్యం. చూడండి ఒక్కసారి వీడియో ప్లేయర్. ఆయన వీడియోలో చూపిస్తున్నాడు, ఏమంటే హోటల్కి వచ్చారండి, మీరు వీడియో చూసేలేరో వచ్చే ఉంటది. హోటల్కి వచ్చారు పిల్లరా, మరి ఈ హోటల్లో ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చాడు పెద్ద ఆయన, చూడండి ఫోన్ మాట్లాడుతున్నాడు, హోటల్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చి మరి ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా తిన్నాడో తినలేక ఏమైపోయాడు ఒక్కసారి మీరు చూడండి పిల్లలు. ఎందుకు చెప్తున్నానంటే మరి బ్రతికి ఉండటం మంచిదండి. మనందరం దేవుడు పని చేయాలంటే చూడండి, మరి ఆర్డర్ చెప్పాడు, మరి సర్వర్ తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. కాసేపట్లో తినబోతాడు అతను. చూడండి, ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడి హుషారుగానే ఉన్నాడు.
జరిగేటండి ప్లేట్స్ దగ్గరికి. ఇంకా తినే కాసేపట్లేక మరి హోటల్లో టిఫిన్ చేద్దాం అనుకున్నాడు. చూడండి ఒకసారి, చూడండి పడిపోయాడు పిల్లారా. అంతేనండి. చూడండి, ఆర్డర్ ఇచ్చిన ప్లేట్ ముందే ఉంది, అంతే ప్లేట్లో పడిపోయాడండి సడన్ గా. ఏంటి ఇదంతా? చూడండి, లేపుతున్నా లేగొట్లా, అంతే. చూడండి, అంటే కుప్పగూలిపోయండి. చేతులు కిందకి లాగేశారు, పైకి లేపారు, ఏమి ఒక్కరు కూడా లేపలేకపోతున్నారండి పిల్లలు. చనిపోయారు పిల్లలు, చూడండి చనిపోయారు. థ్యాంక్ యూ బ్రదర్. ఏమండి ఇప్పుడు మీరు చూశారు, అలా ఆర్డర్ ఇచ్చాడు, ఫోన్ మాట్లాడాడు, ఆర్డర్ వచ్చింది, చేయి పెట్టబోయాడు, ఆ ఆర్డర్ ఇచ్చిన ప్లేట్లోనే తల వాల్చి ముందుకు పడిపోయి చనిపోయాడండి. అంటే తను ఆర్డర్ ఇచ్చినటువంటి ఐటమ్ తినలేను అని అతను అనుకోలేదు. తన ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ తిని ఆరగించి హ్యాపీ సంతోషించి వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ అనుకున్నటువంటి విధానంలో చాలా మార్పులు జరిగిపోయినాయి. దేవుడు అన్నాడు, అట్ట కాదయ్యా, ఇక వచ్చేసేయి, నువ్వు వద్దు భూమి మీద, ఇక బయలుదేరు. వెళ్ళిపోయాడండి, అయిపోయినాయి. ఎవరి టైం అయినా అంతే పిల్లారా, జాగ్రత్తగా భయముతో చూడండి. ఎవరి టైం అయినా అంతేనండి. మాట్లాడుతూనే వెళ్ళిపోతాం, క్షణంలో వెళ్ళిపోతాం, మన చేయాలనుకున్న పని చేయకుండా వెళ్ళిపోతామండి. కాబట్టి బ్రతికుండి దేవుడి పని చేయాలండి. మళ్ళీ గొప్పగా చెప్పుకోకుండా దేవుళ్ళు తగ్గించుకుంటూ. చూడండి పిల్లారా, మళ్ళా మీకోసం మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. ఆర్డర్ వచ్చింది, ఒక్కసారి మళ్ళా చూడండి, ఫోన్ మాట్లాడాడు, ఇప్పుడు దాకా ఫోన్ పక్కన పెట్టేశాడు. ఇంకాసేపట్లో తను ఆర్డర్ ఇచ్చిన ఆహారం తిందాం అనుకున్న టైంలో చూడండి, మరి షాకింగ్ న్యూస్, షాకింగ్ సీన్ అన్నమాట. చూడండి, ఇప్పుడు అంతే పడిపోతున్నారు ముందుకి. చూడండి, అయిపోయిందండి, అయిపోయింది. ఇంకా పిల్లరా, పిలిపి వచ్చేసింది, వెళ్ళిపోయాడు. లేపిన లాగట్లేదండి. వాళ్ళకి తెలుసు చుట్టుపక్కల ఉన్న. చూడు, ఇది పక్కన ఎదం పక్కన కూర్చొని కుడి పక్క వెళ్ళిపోయాడు, అతని కోసం ఫ్రీగా ఉండటం కోసం సైడ్ కూర్చుందామని. ఏమండి, ఇక అటు వచ్చేలోపు అని తినేలోపు పడిపోయాడండి. వాళ్ళకి షాక్. వాళ్ళు అనుకున్నారు సరదాగా వచ్చారు, కలిసి సరదాగా మాట్లాడుకున్నారు, సరదాగా తిందాం అనుకున్నారు. ఏమండి, ఇంతలోనే విషాదకరమైన సీన్ చూడాల్సి వచ్చింది. అతను మాట్లాడుతూనే కళ్ళ ముందే కుప్ప కూలిపోయాడు. ఏందండి ఇదంతా? అంతే. ఇక భూమి మీద తనకి ఏమన్నా పనుందా? ఏమన్నా చేయగలడా? ఇంకా అతని యొక్క శకం ముగిసినట్లే కదా. అదే దేవుడు మాట్లాడుతున్నాడండి. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లలు. చూసారా ఎంత విషాదకరమైన విషయం అండి. మాట్లాడుతూనే క్షణములోనే ముందు పెట్టుకున్న ఆహారం తినే లోపే పిలిపొచ్చి వెళ్ళిపోయారండి. కాబట్టి పిల్లారా, మనము దేవుడిలో తగ్గించుకొని, ఇక్కడ సింహము కుక్కని పోలుస్తున్నాడంటే పిల్లరా దయచేసి వినండి. మన వాక్యాన్ని మొన్న చెప్పినట్లుగా మరి అక్షర రూపంలో ప్రతిదానికి మన క్యాలిక్యులేషన్ చేసుకోకూడదు. కానీ మనం హెచ్చించుకోనకుండా, నేను సింహం లాంటి వాడిని, లేకపోతే నాకు అది ఉంది, ఆస్తి ఉంది అని హెచ్చించుకోనకుండా తగ్గించుకొని, కుక్క లాంటి వాడు అంటే తగ్గించుకొని విశ్వాసముతో మనకి ఏమున్నా లేకపోయినా దేవుడి ముందు తలదించుకొని తగ్గించుకొని దేవుడు పని చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నీకు అన్నున్నా నువ్వు సచ్చి లాంటి వాడితో సమానం. సచ్చిన నీ సింహము కంటే, అలాగా ఎగిరెగిరి పడే చచ్చిన వాడి కంటే దేవుడి మందిరంలో అల్ప ప్రాణి అయినా, ఏమి లేని వాడి అయినా నాకిష్టం అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నారు పిల్లారా. కాబట్టి దేవుడి మందిరం అనుకోండి, ఈ రోజు మనందరం, మీ అందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారని నమ్ముతున్నారు పిల్లారా. మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లోను, వాక్యాల విషయంలోను, పరిచయ విషయంలో అందరూ అలసిపోయి ఉంటారండి. ఏంటి బ్రదర్ శ్యామ్ పాల్ గారు అండి, మీ అందరికా నేను కూడా మరి దేవుడి ప్రసంగాలు చెప్పడం, అనేక ప్రాంతాల్లో తిరిగి రావటం, నిజంగా నాకు చెప్పాలంటే గొంతు కూడా సరి సహకరించిన రోజు అనేక ప్రాంతాలు తిరిగి వచ్చి దేవుడి పరిచయాలు చేస్తున్నాం పిల్లారా. నిజంగా చాలా బిజీగా ఉన్నాం. ఎందుకున్నాం మనందరం? ఎందుకున్నామా అంటే దేవుడి పని మన ముఖ్యం. నిజంగా చెప్తున్నా, ఈ రోజు గూగుల్ మీట్ లో మన వస్తున్న చాలా అదృష్టవంతులు పిల్లారా. ఎందుకంటే ఆయన మన సజీవుల లెక్కలో ఉంచాడు కాబట్టే మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మందిరంలో ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలి అంటే చచ్చిపోయిన సింహంలా కూర్చోకూడదు. చాలా మంది మందిరాలు ఇలాగా కూర్చుంటారండి. ఏమన్నా ఉందా? ఏది వింటా ఉంటారు, చేస్తా ఉంటారు, కళ్ళు మూసి చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? నిద్రపోతా ఉంటారు. ఇంతే కళ్ళు మూసుకొని ఆమె అనగానే పైకి ఆమె అంటారండి. గంట సేపు నిద్రపోతారు పిల్లరా.
ఆమె అంటే అంటే ఈ ప్రార్థనలో ఏమన్నారో తెలియదు. ఆమె అంటే అర్థం ఏంటి తెలుసా? అవునుగా కానీ. ఒకవేళ పక్కా నేను తిట్టింది అనుకో ప్రార్థనలో, నువ్వు ఆమె అన్నావు అంటే అది నీకు అవునుగా కానీ. పొరపాటు పక్కా నిన్ను ప్రార్థనలో అది తిట్టిందండి, నీకు శాపాలు పెట్టింది, ప్రభు ఆమెకి గర్వం ఎక్కువైంది, ఆమె తగ్గించు ప్రభు అంది, నువ్వు వినలేదు అది అనుకుందాం. నువ్వు చివరిలో ఆమె అనగా ఏకీభవించేసావు వినకుండా. అంటే నీకు అలాగే జరుగుగాకనే. ఏంటి పిల్లారా ఇదంతా? కాబట్టి చాలా మంది కళ్ళు మూసుకొని నిద్రపోతారు. ఆమె అనొచ్చు లేదండి, ప్రార్థనలో ఇదిగా ఉండాలి. ఒక రోజు పిల్లరా ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. అలాంటి సేవకుడు వాక్యం చెప్తా ఉంటే ఒక విశ్వాసి ఎదురుగా వాక్యం వింటూ ఏడుస్తూ ఉందంటే భయంకరంగా. ఏడుస్తూ ఉన్నప్పుడు సేవకుడికి ఏం అర్థం కాలేదట. ఏంది విశ్వాసి నా వాక్యం చెప్తున్నప్పుడు ఏడుస్తుంది అనుకొని, ఇక ఆయనకు అర్థమైంది వాక్యం తన హృదయానికి తగిలిందేమో అనుకొని వాక్యం అయిపోయిన తర్వాత విశ్వాస దగ్గరికి వెళ్ళాడట. అమ్మా ఇందాక నుండి చూస్తున్నా నేను నిన్ను తెగ ఏడుస్తున్నాం, ఏం తల్లి వాక్యం హృదయానికి తగిలిందా అని అడిగాడట. లేదు పాస్టర్ గారు అందంట. లేదా మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడట. అప్పుడు అవందంట, అయ్యా నాకు ఒక మేకపిల్ల ఉందంట. మేకపిల్ల ఉందంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, లేదయ్య గారు ఓ మేకపిల్ల ఉంది, ఈ మధ్య అది తప్పిపోయిందని ఏడుస్తున్నావా? లేదయ్య గారు ఈ మధ్య మేకపిల్ల నాకు ఒకటి ఉంది, అది తప్పిపోయింది, మీ గడ్డం చూసినప్పుడు నా మేకపిల్ల గుర్తుకొచ్చింది, అందుకే ఏడుస్తున్నానందంటండి. ఏంది? అయ్యగారి యొక్క గడ్డం ఎలా ఉందండి? మేకపిల్ల గడ్డం లాగా ఉందంట. కాబట్టి అయ్యగారు మొహం తన మేక మొహం గుర్తుకొచ్చేసి చూడంగానే అందుకు ఏడుస్తుందంట. అంటే వాక్యం వెళ్ళట్లేదు. అయ్యగారు అన్నారట, అమ్మా నీకు వందనాలు తల్లి, వచ్చేవారు గడ్డం తీసుకొని వస్తా, నువ్వు ఏడవాక అని చెప్పారంటండి. ఏం చెప్పాడు? వచ్చేవారి నుండి గడ్డం తీసుకొని వస్తా, నీ మేకపిల్ల గుర్తుకు రాదు, ఇక నువ్వు ఏడవకు. ఏంటి పిల్లారా? ఏమండి ఈ వాక్యాన్ని వినాలి. అందుకే మందిరాలు అదే అన్నాడు, చర్చిల సమూహం అంటే బ్రతుకు కుక్క మేలు. అంటే మందిరాల్లో మనం వచ్చేయడం కాదండి, వాక్యం ఎంతవరకు మన లోతుల్లోకి వెళుతుందో, ఎంతవరకు దేవుడిని భయభక్తులుగా నివసిస్తున్నాం. అందుకే సుంకరి పరిశీలో ఎవడు నీతి మంత్రి ఎంతబడ్డాడు? ఎవడు నీతి మంత్రి ఎంతబడ్డాడు? ఏమండి? సుంకరి కదా, తక్కువ వాడే. మందిరంలో కూడా వెళ్ళడానికి అర్హుడు కాదు, కానీ తక్కువ వాడు. అంటే కుక్క అన్నాం అంటే తక్కువ, అంటే అడుపు తక్కువ కావచ్చు, లేదంటే దేవుడి మందిరంలో నీకున్న ప్రాధాన్యత తక్కువ కావచ్చు, కానీ నీ మనసును చూసి దేవుడు నిన్ను అంగీకరిస్తాడని దేవుడి వాక్యం ద్వారా చెప్పదలుచుకున్నాడండి. ఎంతో మహామహులు చనిపోయారు కదా, కాలగర్భంలో కలిసిపోయారు కదా. నువ్వు నేను అల్ప ప్రాణులు అని ఇంకా బ్రతికున్నామంటే ఆయన కృప అండి. బైబిల్ గ్రంథం ఒక్క మాట చూసుకున్న పిల్లారు. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యములు 3:22. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి, ఎంతైనా నమ్మదగిన వాడు అండి. ఆయన వాత్సల్యమును బట్టియే మనం బ్రతుకుతున్నాం, ఆయన కృపను బట్టియే మనము బ్రతుకుతున్నాం అన్నట్లుగా దేవుడు చెబుతున్నాడు పిల్లారా. ఎవరి కృపను బట్టి బ్రతుకుతున్నాం? ఆయన కృపను బట్టి. దేవుడి మందిరములో ఉంటేనే విలువ. చాలా మంది అండి సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు పిల్లారా. అలాంటి వాళ్ళు చనిపోయిన సింహముతో సమానం. సంఘాన్ని విడిచి తిరుగువాడు, సంఘములు సభ్యత్వాన్ని కోల్పోయి వెళ్ళిపోయిన వాడు, కొంత దినాలు దేవుడితో నడిచి ఇంకొంత దినాలు లోకములో కలిసి తిరుగుతున్నవాడు చచ్చిపోయిన సింహంతో లాంటి వాడండి. అంటే ఇన్నాళ్ళు మందిరంలో సింహంలాగా నువ్వు బ్రతికినా, సింహంలాగా ఉన్నా, ఈ రోజు నువ్వు ఆత్మీయతలో చనిపోయావు కాబట్టి, దేవుడి యొక్క మందిరాన్ని విడిచి నువ్వు తిరుగుతున్నావు కాబట్టి, నువ్వు చచ్చిపోయిన సింహము. నీకంటే మందిరాన్ని విడిచి దేవుడెందు భయభక్తులు కలిగి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి దేవుడి విషయాల్లో తప్పిపోయి నువ్వు చచ్చిపోయావు కాబట్టి, నువ్వు చచ్చిపోయిన సింహం లాంటి వాడు నువ్వు అనుకున్నా చచ్చిపోయిన వాడివి కాబట్టి, చచ్చిపోయిన సింహం నీకంటే కూడా బ్రతికి ఉన్న కుక్క మేలయ్యా అంటున్నాడు దేవుడు. ఒక పాపి మారితే నాకు చాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు పిల్లరా. కాబట్టి దేవుడి మందిరములు అండి ప్రతి విషయాల ముందు కొనసాగాలి పిల్లరా. సేవకులైనా ఎవరైనా అండి, ఈరోజు సేవకులైనా మరి దేవుడి బిడ్డలైనా కూడా చెప్పిన విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలండి. చాలా మంది సేవకులు నన్ను గుచ్చి చెబుతున్నా అంటున్నారు చాలా పిల్లరా. అది కరెక్ట్ కాదండి. నిజంగా
మనల్ని విమర్శించే సేవకుడు దొరకటం మన అదృష్టం అండి. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. మనల్ని హెచ్చరించే సేవకుడు దొరకటం మన అదృష్టం పిల్లరా. ఆ రోజు బర్నబా సంఘాన్ని హెచ్చరించాడు. ఎందుకంటే చచ్చిపోయిన సింహాలాగా ఉండకూడదు. దేవుడి మందిరంలో చాలా ఎత్తుకు ఎదిగి కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి 40-30 సంవత్సరాల దేవుడి అనుభవం కలిగి ఒక్కసారి చచ్చిపోయిన సింహం నీ వల్ల ఉపయోగం ఉండదు దేవుడికి. కాబట్టి అలా నువ్వు చావకూడదని ఏమి సంఘాలను హెచ్చరిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23-24 వచనాలు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23-24 వచనాలు. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనేవాళ్ళని అందరినీ హెచ్చరించెను. అందరినీ హెచ్చరించాడండి. ఒక రోజు నోవా హెచ్చరించాడు, ఎవరు వినలేదు. మరి నోహా కుటుంబం తప్ప మిగతా భూమి తుడిచిపెట్టుకొని పోయింది, మనందరికీ తెలుసు. యోనా హెచ్చరించాడు, నీవే పట్టణస్తులు మారారండి. అలాగే ఈరోజు దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించే బోధకుల దగ్గర, గద్దింపులకు లోబడే బోధకుల దగ్గర మనం ఉంటాం. మనకి ఎంత శ్రేయస్కరమని మా ఆత్మీయ జీవితానికి పిల్లారా. ఒక విధంగా నువ్వు మారాలి, రాటు తేలాలంటే పిల్లారా నిజంగా అలాంటి బోధకులు కావాలండి. ఈరోజు మేం కానీ, లేదా శ్యాంప్రసాద్ గారు కానీ, ఇంకెవరైనా కానీ, ఈరోజు సేవకులు ఇంకెవరైనా కానీ దేవుళ్ళు ఎదుగుతున్నారంటే నిజంగా చాలా ఒడిదుడుకు ఎదుర్కొని, లేదంటే అలా సేవకులు నలిగి వచ్చిన వాళ్ళని మనం చేసుకుంటున్నాం పిల్లారా. ఒకసారి అపోస్తుల కార్యం 11:25 అంటున్నాడు. సరే, హెబ్రీ 12:25 ఒక అద్భుతమైన మాట చూడండి. నిజం మన లోపాలనండి చక్కదిద్దే సేవకుడు మనకు కావాలి. మన పొగడి మన ప్రైస్ చేసే సేవకులు కంటే కూడా మన లోపాలను చక్కదిద్ది. హెబ్రీ 12:25 అండి. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని మీకు బుద్ధి చెప్పుచు నిరాకరింపబడకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మరీ నిశ్చయము కదా. అదండి చూడలేరా, మీరు భూలోకముందున్న గద్దిస్తున్నప్పుడు మీరు మారకుంటే పరలోకానికి చేరారు. ఇది దీని అర్థం చెప్పాలనుకున్నాడు దేవుడు. మీరు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన హెచ్చరికను లోబడకపోతే మీరు పరలోకానికి చేరారండి. జాగ్రత్తగా అండి. ఈ భూమి ఇప్పటికంటే 2023 సంవత్సరం, రేపు కొన్ని రోజులు 24 సంవత్సరాలు అడుగు పెడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ దినాన్ని చూడలేక, ఈ తరుణాన్ని చూడలేక, ఈ క్షణాన్ని చూడలేక ఎంతో మంది చనిపోయారు కదా, ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు మనల్ని సజీవుల లిస్ట్ లో ఉంచి, నీ లిస్ట్ లో ఇదిగో ఆయన దగ్గర చిట్టా ఉంటారు, మీకు తెలుసు లేదా పిల్లారా, ఆయన దగ్గర చిట్టా చేత పట్టుకొని ఉంటాడు. ఎవరిని ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలి, ఎవరి కథ ముగించేసేయాలి. ఏమండి, ఒకవేళ ఆయన పనులు మనం జాగ్రత్తగా చేస్తే మన ఆయుష్ని పెంచి ఇంకొంచెం పొడిగిస్తాడు. వేరే పేజీ నెక్స్ట్ పేజీ లెక్క ఇంకో కొన్ని సంవత్సరాలు ఆయుష్ని పొడిగిస్తాడు పిల్లారా. ఆయన పనిలో మనం ఉన్నప్పుడు అండి, ఏమండి, ఆయన పనిలో మనం ఉన్నప్పుడు. కాబట్టి నువ్వు గద్దింపుని లోబడితే నిన్ను చూసి ఆయన సంతోషిస్తాడు. నువ్వు గద్దింపుని లోబడితే నీకు పరలోకాన్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉండాలండి. నాకు తెలుసు చాలా మంది ఈరోజు గద్దింపులు అంటే చాలా అసహ్యమగండి. బైబిల్లో ఉంటుంది, గద్దింపు నీకు అసహ్యము కదా. నిజంగా గద్దింపు లోపడండి పిల్ల. చాలా ఆశీర్వాదం మన కుటుంబాలకండి. టీచర్స్ పిల్లల్ని తిడతా ఉంటే మన పిల్లల్ని ఎందుకు తిడతామని అడుగుతామా? ఎందుకంటే వాళ్ళ గద్దింపు అవసరం. ఇది కూడా ఒక బైబిల్ అనేది ఒక నార్మల్ పుస్తకం కాదండి. ఒక నిత్య విద్యార్థి లాగా, దేవుడు ఒక మాస్టర్ లాగా సేవకుడు ద్వారా మనకు బోధిస్తున్న విషయాల్ని ఒక స్టూడెంట్ దాకా జాగ్రత్తగా కూర్చొని వినాలండి. ఆ మాటల్లో అనేకం వస్తాయండి. మన గురించి వస్తాయి, వేరే వాళ్ళ గురించి వచ్చి, మనకు వచ్చే తప్పుల గురించి, ప్రతిదీ మనలో మార్పు కోసం జరుగుతుంటదండి. వీళ్ళు ఏం చేస్తారంటనే ఇగనని అన్నారు, ఇందా చెప్పినట్టు అలా అన్నారు, ఇలా అన్నారు, వెళ్ళిపోతుంటారండి. అంటే మీకు తెలుసా, సేవకులకి మీకు పైన వేసుకున్న కోటు కనబడిద్ది మీ అందరికి, దాన్ని అనుకున్న పోట్లు కనపడవు మీకు. ఏమండి, సేవకుడికి పై వేసుకున్న ఏం కనబడుతుంది? పైకి వేసుకున్న కోటే కనబడుతుంది. చాలా మంది విశ్వాసులు పొడిసే పోట్లు కనబడే వెనక సేవకులకి. ఎందుకంటే పొడుస్తూ ఉంటారు కదా వీళ్ళందరూ, అయ్యగారు చేశారు, ఇది చేశారని. కాబట్టి పిల్లరా అలా కాదు. కానీ మన యొక్క గద్దింపుల్లో పడి మనందరం మారితే అండి, నిజంగా అదే దేవుడు అన్నాడు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ఒకరోజు అంటే పిల్లరా
ఒక విషయం చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాం పిల్లారా. ఒక సేవకుడు మరి వాక్యాన్ని ప్రిపేర్ అంటండి, మంచి వాక్యాన్ని ప్రిపేర్ అంట, మంచి వాక్యాన్ని. ఏ వాక్యం ప్రిపేర్ అయ్యాడే బాబు అంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఏ వాక్యం అండి? ఇదిగో నేను త్వరగా వస్తున్నా అనే వాక్యాన్ని తీసుకుని వాక్యం చెప్పాలనుకున్నాడట. అనుకొని పిల్లరా జాగ్రత్తగా సూపర్ గా రాసేసుకున్నాడు సబ్జెక్ట్. ఈ రోజు విశ్వాస చేతులు అయిపోయారు, సూపర్ గా వచ్చిన సబ్జెక్ట్ అనేసి ఇక వాక్యాన్ని పుస్తకం మీద రాసుకోవాలా, ప్రీ ప్లానింగ్ లేదా ఆయనకి. ఏం చేశాడంటే మధ్యలో పేపర్లు పెట్టుకున్నాడు, రెఫరెన్స్ల మధ్యలో. ఏంటి, బైబిల్ ఉంటది కదా, బైబిల్ మధ్యలో ఒక రెఫరెన్స్ చిన్న పేపర్ పెట్టుకున్నాడు బయటికి కనబడేటట్టు. ఇంకో రెండో పేపర్ పెట్టాడు చిన్నది. మూడో రెఫరెన్స్ అలా 5-6 రెఫరెన్స్లకు 5-6 పేపర్లు పెట్టేసి మడతేసేసి ఏంటి రెడీ అవుట్ ఫ్రెష్ అప్ కూడా పక్క వెళ్ళిపోయాడంటండి. ఈ లోపు వాళ్ళ ఇంట్లో పాప ఆడుకుంటూ వచ్చి బైబుల్ ఓపెన్ చేసి ఆ పేపర్ మొత్తం లాగేసిందంట. బైబుల్ లోపల ఆయన రెఫరెన్స్ కోసం ఏదైతే పెట్టుకున్నాడో మధ్యలో పేపర్లు, ఆ పేపర్ లాగేసిందంటండి. అయ్యగారికి ఆ విషయం తెలియదు. ఇక ప్రసంగానికి వెళ్ళిపోయాడు రెడీ అయిపోయి. స్టేజ్ ఎక్కాడండి. ఎక్కిన తర్వాత ఆయన స్టార్టింగ్ ధ్యానాంశం ఏంటి? ఇదిగో నేను త్వరగా వస్తున్నా. ఆ ఒక్కటి మాత్రం గుర్తుంది. స్టార్టింగ్ వచ్చినాం కదా, ఇక స్టార్ట్ అయిపోయాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నా. మీకు తెలుసు కదండి, మరి సాక్ష్య బళ్ళని లేకపోతే వాక్యం చెప్పే బళ్ళలాగా ఇలా ఉంటాయి మా ప్రసంగాలు చేస్తాం. దాని మీద బైబిల్ పెట్టి దాన్ని పట్టుకుని చెప్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అందరూ ఇదిగో త్వరగా వస్తున్నాను అని చెప్పేసి రెండో రెఫరెన్స్కి వెళ్తే కనపడలేదండి. ఎందుకు కనపడలేదని చెప్పేసి కానీ అనుకున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని. 3 రెఫరెన్స్కి వెళ్ళాడు, రాలా. ఇదిగో నేను త్వరగా వస్తున్నా, 4 టెన్షన్ వచ్చేసింది. ఇదిగో నేను త్వరగా వస్తున్నా, 5-6 రెఫరెన్స్లు ఏం కనపట్టలేదండి. ఇక ఆ బల్ల పట్టేసుకుని ఊపుతున్నాడండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నా, ఇదిగో నేను త్వరగా వస్తున్నా అని చెప్పేసి ఊకి ముందున్న ముసలా మీద పడిపోయాడండి. ఎక్కడ పడిపోయాడు? ఊకి వాక్యం వింటే ముందున్న ముసలా మీద పడిపోయాడు. పడిపోగానే అమ్మమ్మ సారీ వందాలమ్మ చూసుకోలేదు అనగానే వందంట, అయ్యగారు మీ తప్పే ఉంది అయ్యగారు, ఇందాక మీరు చెబుతానే ఉన్నారు ఇదిగో నేను త్వరగా వస్తున్నా అని చెబుతానే ఉన్నారు. మీరు చెప్పిన పక్కకి వెళ్ళపోవటం నాది తప్పు, మీ తప్పు లేదు అయ్యగారు అని చెప్పిందంటండి. ఏమండి పిల్లారా, అంటే ఎందుకు చెప్పుతున్నాను ఈ మాటలు అంటే ప్రీ ప్లానింగ్ లేదండి. ఇలాంటి వాళ్ళు కూడా చచ్చిన సింహంతో సమానం. ఇతరుల మెప్పు కోసం వాక్యం చెప్పాలి, ఇతరుల మెప్పు కోసం పాటలు పాడాలి, ఇతరుల మెప్పు కోసం ఏదో చేయాలంటే ఏమైపోయాడు? చచ్చిపోయాడు కదా నలుగురిలో, అంతేగాని పరుగు పోతుంది కదా ఇంకా. కాబట్టి దానికంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. కాబట్టి మనం ఏమి చేసినా దేవుడి కోసం చేయాలి పిల్లరా. ఏం చేసినా ప్రీ ప్లానింగ్ కూడా దేవుడి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వాక్యం అంటే నాకేదో వచ్చి నేనే చేత గొర్రెలు ఏదైనా అని కాదండి. ఏమండి, మీకు వాక్యం చెప్పాలంటే మీరు నమ్మరు పిల్లరా. ఏ చెప్పాలి, ఏ ఇమేజ్ బాగుంటది, దీనికి ఏ ఉపమానాలు బాగుంటాయి, దీనికి ఏ రెఫరెన్స్ బాగుంటది, ఈవెన్ గూగుల్ మీటే కదా, ఏదో ఒక అరగంట చెప్తే వెళ్ళిపోతే నాకు అలా అసలు పిల్లరా. చెప్పేది ఉన్న వాళ్ళు ఒక్కళ్ళకన్నా హృదయాల్లోకి వెళ్ళిపోవాలి. అదండి దేవుడి పని చేయాలంటే. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా? చనిపోయినటువంటి సింహం అంటే బ్రతికున్న కుక్క మేలు. చాలా మంది సింహం లాంటి వాళ్ళు చనిపోయారయ్యా ఈ లోకంలో. కరోనా టైంలో కానివ్వండి, రకరకాల వైరస్లు వచ్చిన వాళ్ళు మీరు అనుకోవచ్చు. 6 అడుగులు ఉన్నటువంటి నిన్ను సృష్టించిన దేవుడికి చిన్న వైరస్ చేయడం చేత కాదండి. చిన్న వైరస్ మీకు తెలుసలేదు, చిన్న వైరస్ తో చచ్చిపోయారు చాలా మంది అండి. ది గ్రేట్ అలెగ్జాండర్ కూడా అండి చిన్న పురుగు చచ్చిపోయారు తెలుసా. మీకు ఫీవర్ వచ్చి ఎందుకు వచ్చిందో తెలియకుండా చనిపోయాడండి. మరి ఇవన్నీ మనం చూసుకుంటూ వెళితే పిల్లారా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. భూమి మీద బ్రతికి బట్ట కట్టాలన్నా, భూమి మీద నుండి చనిపోవాలన్నా ఆయన చేతుల్లో ఉంటది. కాబట్టి నేను సింహం లాంటి వాడిని, నాకు అధికారం ఉంది, నాకు ధనం ఉంది అని మనం విర్రవీగితే నువ్వు ఒక రోజు చస్తావు. నువ్వు చచ్చిన తర్వాత నీతో ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు చచ్చిన సింహం లాంటి వాడివి. ఇదిగో నీకంటే బ్రతికున్న అల్పుడైన వాడు, నీకంటే డబ్బు లేనివాడు, నీకంటే అందము లేనివాడు, నీకంటే బలగము లేనివాడు, నీకంటే ఆస్తి లేనివాడైనప్పటికీ బ్రతికున్న వాడితోనే కదా పని జనాలందరికీ. నువ్వు సస్తే 4 రోజుల నుంచి పడేస్తారు నువ్వు ఎవడమైనా. కానీ బ్రతికున్నోడితో కలవాలనుకుంటారు, బ్రతికున్నోడితో మాట్లాడాలనుకుంటాడు. అలాగే దేవుడు కూడా మాట్లాడుతున్నాడండి ఈరోజు. నువ్వు దేవుడి సన్నిధిలో ఆమె ఎలా అయితే వచ్చి ప్రభువా నా పిల్లల్ని రక్షించు, దయ్యం పట్టినటువంటి ఆ పిల్లని కాపాడిన యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అద్భుతంగా మరి ఆయన టెస్టింగ్ చూడండి. యేసుప్రభువు టెస్ట్ ఎలా మాట్లాడాడు, 2 మాటల్లోనే అనేసరికి ఆమె నేను ఇలా అంటామని వెళ్ళిపోలేదండి. అయ్యా ఆ భోజనం బళ్ళ మీద పడే రొట్టె ముక్కలైనా తినొచ్చు కదయ్యా. అబ్బాబు ఏం మాట అండి, ఏం డైలాగ్ చెప్పేసింది యేసుప్రభువు. ఆయన మహానుభావాన్ని కరిగించేసేసింది. మనం ఏమంటాం, ప్రభువా ఎన్నిసార్లు ప్రార్థన చేయాలయా, నీకు ఏం వార్నింగ్ ఇస్తున్నావా యేసుప్రభువుకి?
ప్రభా నువ్వు ఇలా చేస్తే వచ్చే వారం నేను రాను, అవునా? ప్రభా నువ్వు ఇలా చేసావంటే అసలు నేను నీ మొహం ఏంటండి ఇవన్నీ? యేసుప్పుడు వార్నింగ్ ఇస్తున్నావా ఏంటి? ఆ ప్రార్థన అండి ఆమె అయ్యా అంటే నిజంగా దిగజాడు తగ్గించుకోవటం అది కావాలి. అది చచ్చిన కుక్క మేలు, చచ్చిపోయిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు కదా. విర్రవెగటం కంటే అంత ఉందని తన దేవుని సన్నిధిలో తగ్గించుకొని బ్రతకటం మేలు కదా అండి. ఇదన్నీ దేవుడు చెప్పాలనుకున్న రాత్రి కాల సమయంలో. కాబట్టి చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు. మనకి ఎంత ఉన్నా చచ్చిపోవటం కంటే బ్రతికుండి దేవుని పని చేయటం మేలు, ఏమున్నా లేకపోయినా. కాబట్టి ఇంకొకసారి మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి 9:4. అదే పిల్లరా, బ్రతికి ఉండువారు వారు చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉండువారు తాము శత్రుని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి బ్రతికి ఉండువారు తాము శత్రు ఎరుగుదురు. చదవం పిల్లారా. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది. చాలండి. వారి పేరు మరవబడి ఉంది. చూడండి కదా, వారి పేరు మరవబడి ఉంది. ఇక చచ్చిపోతావయ్యా నువ్వు సింహం లాంటి వాడు కావచ్చు, నీ ఏమైనా కావచ్చు, నువ్వు ఆ పేరు ఏమైనా పెట్టుకో. ధనం ఉందని పెట్టుకో, కింగ్ అని పెట్టుకో, కింగ్ మేక అని పెట్టుకో, ఏమైనా పెట్టుకో, సింహం అని పెట్టుకో, ది లైన్ అని పెట్టుకో. నువ్వు చచ్చిపోతే నీ పేరు మరచబడుతుంది. నువ్వు చచ్చిపోయిన సింహంతో సమానం. కాబట్టి చచ్చిన సింహం లాంటి వాడి కంటే బ్రతికి ఉన్న కుక్క లాంటి వాడే మేలు. అది చెప్పాలనుకున్నాడండి. అక్కడ సింహం అంటే సింహం అని, కుక్క అంటే కుక్క అలానే కాదు, కానీ దానిని అక్షర రూపంలో కాకుండా ఆత్మీయ రూపంలో, లేదంటే అండి దాని అర్థాన్ని మనం పరిశీలిస్తే పిల్లారా, ఎంత గొప్పవాడు చచ్చిపోతే నీతో ఎవరికి ఉపయోగం లేదు. బ్రతికి ఉంటే కదా దేవుడు పని చేయగలిగేది. కాబట్టి బ్రతికి ఉండి దేవుడు పనిచేయాలని చెప్పుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లారా, ఈ వాక్యం మనందరం కూడా చచ్చిపోయిన సింహాలాగా విర్రవీగేసి మరి నరకానికి వెళ్ళిపోతాము. మరి బ్రతికి దీనదశలో ఉన్నా, ఎలా ఉన్నా ఆయన సన్నిధిని విడవకుండా, పట్టు విడవకుండా, మనకున్న దాంట్లో నమ్మకంగా బ్రతికి పరలోకి వెళ్తామో మీరే డిసైడ్ చేసుకోమని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మీ హృదయం భద్రపరచును గాక. ప్రార్థించుకుందాం పిల్లలు. తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి కాల సమయంలో తండ్రి మీరు అనేక విషయాలు మాతో మాట్లాడారు తండ్రి. నిజంగా మాకు ఇచ్చినట్టు కొద్ది సమయంలో చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేళ అని టైటిల్ పెడుతూ, నిజంగా సింహం అంటే ఏంటి, కుక్క అంటే ఏంటి, ప్రపంచ సింహాన్ని ఎలా చూసింది, కుక్కని ఎలా చూస్తుంది. అయితే అంతరార్థంలోకి వచ్చినసరికి సింహంలాగా బ్రతికిన వాడు, మరి సింహంలాగా ఉన్నవాడు, సింహంలాగా నేను అని చెప్పుకునేవాడు ఈ రోజు లేడు, కారాగర్భంలో చచ్చిపోతున్నాడు. వాడికంటే చచ్చిపోయిన సింహం లాంటి వాడి కంటే బ్రతికుండే కుక్క లాంటి వాడు మేలు కదా, బ్రతికుండటం మేలు కదా అన్నట్లుగా మాకు అనేక విషయాలు అర్థమయ్యే రీతిలో మాకు మీరు బైబిల్ ద్వారా అనేక సంగతులు చెప్పించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చెప్పబడిన ప్రతి మాట మా హృదయం నీరు కట్టి ఫలించి సాతాను ఎత్తుపోకుండా ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి హృదయాన్ని ఫలించి అనేక మందికి ఈ మాటలు తెలియపరచుతండి. మీ సన్నిధికి వాళ్ళని ఆయుక్తపరిచి మీ పరలోక రాజ్య వారసు చేయడం సహాయం దయచేయం. ఈ రోజు కూడా మేము మాకు కలిగిన దాన్ని బట్టి అతిశయించకుండా, మాకున్న దాన్ని బట్టి విర్రవగకుండా తండ్రి తగ్గించుకుని తండ్రి మీ సన్నిధిలో మెతికి మేము తండ్రి చావటం కంటే బ్రతకటం మంచిది తండ్రి. ఎందుకంటే బ్రతికి ఉంటేనే కదా తండ్రి మీ పని చేయగలం, బ్రతికి ఉంటే కానీ మీ పరిచయం చేయగలం, బ్రతికి ఉంటేనే కదా మీ పనులు ముందుకు కొనసాగలం, బ్రతికి ఉంటే వాక్యాన్ని ప్రకటించగలం. మేము వెళ్ళే నరకంలో వాక్యం ప్రకటింపబడదు తండ్రి, నరుడు వెళ్ళే నరకంలో వాక్యం బోధింపబడదు తండ్రి. కాబట్టి అలాంటి ఆ విషయాలు మనుషులు తెలుసుకొని, ఒకవేళ మేము నరకానికి వెళితే ఆ నరకమందు వాక్యం బోధింపబడదు అన్న విషయాన్ని మనుషులు తెలుసుకొని తండ్రి, భూలోకంలో ఉండగానే వాక్యం ప్రకటించి బ్రతికుండంగానే మీ సేవ చేసి ముందు కొనసాగుతూ సహాయం తెచ్చమని చెప్పబడిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ముందు కొనసాగించమని ఈ ప్రార్థన సమడిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.